ఓం శాంతి. అవ్యక్త బాప్దాత మురళీ డేట్ 25 జనవరి 1969. మురళి యొక్క శీర్షిక సమర్పణ యొక్క ఉన్నత స్థితి, శ్వాసలో స్మృతి. అవ్యక్త స్థితిలో స్థితులై అవ్యక్తుడిని వ్యక్తంలో చూడండి. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. సర్వ సమర్పణ అయ్యారా? పిల్లలు చెప్పారు, సర్వ సమర్పణ అయిపోయే ఉన్నాము. అందరి ఆలోచన ఇదేనా, లేక కొందరి ఆలోచననా? సర్వ సమర్పణ అని దేనిని అంటారు? సర్వంలో ఈ దేహం యొక్క అభిమానం కూడా వస్తుంది. దేహం తీసుకుంటే ఇవ్వాలి కదా. కానీ దేహాభిమానాన్ని వదిలి సమర్పణ అవ్వాలి. మీరు ఏమని భావిస్తున్నారు? దేహాభిమానం నుండి కూడా సంపూర్ణ సమర్పణ అయ్యారా? చనిపోయారా, లేక చనిపోతూ ఉన్నారా? 1. దేహ సంబంధాలు మరియు మనసు యొక్క సంకల్పాలలో కూడా మీరు ఆత్మ అవ్వాలి. ఈ దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడే సర్వ సమర్పణమయ జీవితం అంటారు. ఎవరైతే సర్వస్వత్యాగి, సర్వ సమర్పణమయ జీవితం కలిగిన వారు ఉంటారో వారికే సంపూర్ణ స్థితి యొక్క మహిమ చేయబడుతుంది. మరియు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతామో అప్పుడే మనం వెంట వెళ్ళగలము. శరీర రూపంలోనా లేక ఆత్మ రూపంలోనా? వెంట వెళ్ళాలి అనుకున్నారు కదా, మరి అలా ఎందుకు చేయలేదు? మీరు ఆదిలో సంకల్పం చేశారు కదా, బాబా వెళ్ళిపోతే మేము కూడా వెంట వెళ్ళిపోతాము అని. మరి అలా ఎందుకు చేయలేదు? ఇది కూడా ఒక స్నేహము మరియు ఇతర సాంగత్యాలు వదిలి ఒకే సాంగత్యం జోడించటానికి ఇది గొలుసు వంటిది. అంతిమ సమయానికి గుర్తు. అప్పుడు అన్నారు కదా, మరి శరీరాన్ని ఎందుకు వదలలేదు? వదలగలరా? ఇప్పుడు వదలాలనుకున్నా వదలలేరు కూడా. ఎందుకంటే ఎప్పటి వరకు మీ శరీరంతో కర్మల ఖాతా పూర్తి అవ్వదో అప్పటి వరకు శరీరాన్ని వదలలేరు. యోగం ద్వారా అయినా లేక భోగం ద్వారా అయినా తప్పకుండా కర్మల ఖాతా పూర్తి చేసుకోవాలి. ఏదైనా కఠినమైన కర్మల ఖాతా మిగిలిపోతే ఈ శరీరం ఉంటుంది, వదలలేరు. మీరైతే సమర్పణ అయిపోయారు, కానీ ఇప్పుడు సమర్పణ స్థితి ఉన్నతంగా అయ్యింది. ఎప్పుడైతే శ్వాసలో స్మృతిలో ఉంటారో వారినే సమర్పణ అయిన వారు అని అంటారు. ఒక్క శ్వాస కూడా విస్మృతిలో ఉండకూడదు. ప్రతి శ్వాసలో స్మృతి ఉండాలి. మరి అలా ఉన్నవారి గుర్తు ఏమిటి? వారి ముఖంలో ఏమి కనిపిస్తుంది? వారి ముఖం ఎలా ఉంటుందో తెలుసా? వారి ముఖం హర్షితంగా ఉంటుంది. హర్షిత ముఖత తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఎవరు ఎంత సహనశీలంగా ఉంటారో వారిలో అంత శక్తి పెరుగుతుంది. ఎవరికైతే శ్వాసలో స్మృతి ఉంటుందో వారిలో సహనశీలత ఉన్న కారణంగా ఒకటి హర్షిత స్థితి, మరొకటి శక్తి కనిపిస్తుంది. వారి ముఖంలో నిర్బలత ఉండదు. ఎలా చేయాలి, ఏమవుతుందో ఇలా బలహీనమైన మాటలు వారి నోటి నుండి రావు. మనస్సులో వస్తే నోటితో వస్తాయి కనుక మనస్సులో కూడా రాకూడదు. మన్మనా భవ మరియు మధ్యాచి భవ. మన్మనా భవ యొక్క అర్థం చాలా గుహ్యమైనది.
ఎలా అయితే ప్రతి సెకండు డ్రామానుసారంగా జరుగుతుందో, అలాగే మనసు యొక్క స్థితి సదా డ్రామా యొక్క పట్టాలపై నడవాలి. కొంచెం కూడా చలించకూడదు. సంకల్పంలో మరియు మాటలో కూడా చలించకూడదు. డ్రామా యొక్క పట్టాలపై నడుస్తూ ఉండాలి. ఇలా నడుస్తున్న వారు కానీ అప్పుడప్పుడు ఆగిపోతున్నారు. మాట అప్పుడప్పుడు చెలుస్తుందా? మనసు యొక్క స్థితి చెలిస్తుంది మరియు మీరు పట్టుకుంటున్నారు. ఇది కూడా ఒక మచ్చ లాంటిది. మంచిది. ఇప్పటికీ కూడా ఒక విషయం మాట వరకు వస్తుంది, ప్రత్యక్షంగా అయితే రావడం లేదు. ఏ విషయము వాక్కు వరకు వచ్చింది? డ్రామా యొక్క డాల్ గురించి చెప్పాను కదా, అదే విషయం. మరో విషయం కూడా చెప్తున్నాను. అది ఏమిటంటే ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కనుక సమయానుసారంగా అంతర్ముఖి స్థితి, వానికి అతీతమైన అంతర్ముఖి అయి కర్మనాలో ఉంటూ అవ్యక్త స్థితిని ధారణ చేసే స్థితి కనిపించాలి. అది ఇప్పుడు లోపంగా ఉంది. వ్యవహారం కూడా జరగాలి మరియు ఈ స్థితి కూడా ఉండాలి. ఈ రెండు కలిసి సమానంగా ఉండాలి. ఇప్పుడు దీనిలో లోపం ఉంది. ఇప్పుడు సాకార్ బాబా అవ్యక్త స్థితి స్వరూపంలో స్థితులై ఉన్నారు. కాబట్టి పిల్లలైన మీరు కూడా అవ్యక్త స్థితిలో స్థితులై అవ్యక్త సంభాషణ యొక్క అలౌకిక అనుభవం చేసుకుంటారు. వర్తమాన సమయంలో ఇంకో ముఖ్య విషయం కూడా చెప్తున్నాను. అది కూడా మీలో ఉండాలి. అది ఏమిటి? ఎవరికైనా వస్తుందా? ఆ విషయం గురించి ముఖ్యంగా సాకార రూపంలో కూడా చెప్తూ ఉండేవారు. అమృతవేళ మేల్కోవాలి. అమృతవేళ యొక్క వాయుమండలం ఇలానే ఉంటుంది. సాకారంలో అమృతవేళ బాబా పిల్లలకి దూరంగా ఉన్నా కూడా ఆత్మిక సంభాషణ చేసేవారు. కానీ ఇప్పుడు బాబా అమృతవేళ తిరగడానికి వస్తే ఆ వాయుమండలం కనిపించలేదు. ఎందుకు? అలసిపోయారా? అమృతవేళ యొక్క ఈ అలౌకిక అనుభవంలో అలసట దూరమవుతుంది. కానీ ఈ లోపం కనిపిస్తుంది. బాప్తాత ఇదే శుభ కోరిక ఉంది. త్వరగా ప్రతి పిల్లవాడు ఈ అవ్యక్త అనుభవం చేసుకోవాలి అని. మీరెలా అయితే సాకారంగా కలుసుకునేవారో అలాగే ఆకారి స్థితి కూడా తయారవుతుంది. ఇప్పుడు ఎంతెంత అవ్యక్త ఆకారి స్థితులవుతారో అంతగానే అలౌకిక అనుభవం చేసుకుంటారు. ఓం శాంతి.